RRR తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి మూవీ ఎలా ఉందో ఓసారి బ్రీఫ్గా చూద్దాం. కథ విషయానికి వస్తే ఆంధ్ర తమిళనాడు సరిహద్దులోని రత్నగిరి ప్రాంతంలో ఎర్ర సముద్రంలో 4 గ్రామాలు ఉంటాయి. తమ జీవనోపాధి కోసం మురుగ కోసం పనిచేయడం మొదలు పెడతారు ఆ గ్రామాల్లోని ప్రజలు. కార్గో షిప్పుల్లో అక్రమంగా వచ్చిన సరుకుని కోస్ట్ గార్డుల కంటపడకుండా ఒడ్డుకు తీసుకొస్తారు. అందులో ఏముందనేది పట్టించుకోరు. అక్రమంగా తాము తీసుకొచ్చిన సరుకు వల్ల ఓ ప్రాణం పోయిందని తెలిసి మురుగ కోసం పని చేయకూడదని దేవర నిర్ణయిస్తాడు. ఎర్ర సముద్రంలో అతని మాటకు తిరుగులేదు. అతన్ని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. దాంతో ఇష్టం లేకున్నా మౌనంగా ఉంటాడు భైర. చివరకు దేవర ప్రాణం తీయడానికి ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత దేవర మాయమవుతాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. కొరటాల శివ మంచి రచయిత. ఇంతకు ముందు ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ వంటి హిట్ సినిమా తీశారు. పైగా RRR తర్వాత ఎన్టీఆర్ సినిమా కావడం వల్ల దేవరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో దేవర వర ఈ 2 పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనిపించారు. పాటలు పక్కన పెడితే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మార్క్ చూపించారు. ఆ ఇద్దరు 100కి 200% న్యాయం చేశారు. అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కొరటాల శివ స్క్రీన్ ప్లే ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగుండేదన్న డిస్కషన్ జరుగుతోంది. కొరటాల అన్ని సినిమాలో లాగే దేవరలోనూ హీరోకి ఓ ఐడియాలజీ ఉంది. అయితే అందులో కొత్తదనం లేదు. ఆయన హిట్ సినిమాలో ఉన్న ప్రత్యేకత కనిపించలేదు. అన్నిటికీ మించి ఐడియాలజీని హీరోయిజం డామినేట్ చేసింది. దాంతో స్క్రీన్ ప్లే కానీ క్యారెక్టరైజేషన్లు కానీ ఊహించడం ప్రేక్షకుడికి కష్టం కాదు. జాన్వీ కపూర్ సీన్లు, ఆ డైలాగులు, క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలో కొరటాల చాలా డిసప్పాయింట్ చేశారంటున్నారు సినిమా చూసిన కొంతమంది. సెకండ్ హాఫ్ డ్యూరేషన్ కూడా పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ నటన, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రత్నవేలు డిఓపి దేవరకు అసెట్గా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండర్ వాటర్ సీక్వెన్స్ల కోసం ఖర్చు చేసినట్లు అర్థమవుతోంది. నటుడిగా ఎన్టీఆర్కి వంక పెట్టడానికి లేదు. దేవరగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర పరిధి తక్కువే. సైఫ్ అలీ ఖాన్ ఓకే. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ గెటప్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సి ఉంది. స్టార్ హీరోగా, నటుడిగా తన నుంచి ఫ్యాన్స్, ప్రేక్షకులు కోరుకున్నది ఎన్టీఆర్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్స్లు, యాక్టింగ్లో 200% అదరగొట్టారు. ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుద్ మ్యూజిక్ కోసం అయితే దేవరను చూసి ఎంజాయ్ చేయొచ్చు.